వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం దేవి గౌరీ శంకర్ రథోత్సవం జరుగుతున్న కార్యక్రమంలో మనం ఉన్నాం. ఇది రాజానగర్ నియోజకవర్గం కోరుకొండ మండలంలో జరుగుతుంది, శ్రీరంగపట్నం గ్రామం వద్ద. అయితే ఈ రథోత్సవం పూర్తి విశేషాలు, అసలు ఎప్పుడు మొదలు పెడతారు, దీనికి ఏ రకంగా ఈ కార్యక్రమం ఎటువంటి కార్యక్రమం నిర్వహిస్తారు, ఎంతమంది పాల్గొంటారు, దీని గురించి పూర్తి విశేషాలు మనం ఇక్కడ ఉన్న నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈ దేవి గౌరీ శంకర్ రథోత్సవం కార్యక్రమం ఏ కాలం నిర్వహిస్తారు, అసలు ఇందులో ఎంతమంది పాల్గొంటారు, అసలు దీని పూర్తి విశేషాలు ఒకసారి మీ ద్వారా తెలియపరుస్తారా? ఇది పూర్తి విశేషాలు అంటే ఎలాగంటే, మాకు శ్రీరంగపట్నం గ్రామంలో ఒక్క గౌరీదేవి అంటే మా గవర్లకు సంబంధించి చాలా ముఖ్యమైన తల్లి అండి గౌరీ శంకర్లు అంటే. గత పూర్వం పెద్దలో ఇదివరకు ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారండి. వాళ్ళు అన్నయ్యకి తమ్ముడు మేకి అన్నయ్య పోటీల మీద ఎకరం పొలం అమ్ముకొని ఇదివరకు ఎలా రథం మీద వెళ్ళిందంటే ఇదివరకు ఒక పల్లకీలో వెళ్ళేదండి అమ్మవారు. ఆ పల్లకి తర్వాత రిక్షా మీద వెళ్ళేదండి. ఈ రోజున అదే అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా సిరి సంపదలు ఇచ్చి అందరినీ చల్లగా ఐశ్వర్య బాగోజలతో చల్లగా చూసి ఇవాళ ఇంతవరకు ఈవిడ ఈ బంగారు రథాన్ని చేయించుకొని మా అందరికీ మంచి చెట్లు అన్ని చూసుకుంటా మాతో ఉంటా ఈ తల్లి. నాకు 40 సంవత్సరాల వయసు అండి. సుమారు నేను 30 సంవత్సరాల వయసు నుంచి అమ్మవారు కూడా ఉంటున్నాను. మాకు ఎలాగంటే గౌరీదేవిని అట్ల తద్దికి మరి వేరే కాపులు తీసుకొస్తారండి. మరి మేము ముఖ్యంగా చెప్పాలంటే పోయిన నెల ఏంటిది నవంబర్ నెల కల్లా మేము నవంబర్ 25-26 తారీఖు కల్లా మేము పంపించడం జరుగుతుంది. అలాగే మరి జనవరి లాస్ట్ 18వ తారీఖు ఏ రోజు వస్తే ఆ రోజును కూడా పంపించడం జరిగింది, 17వ తారీఖునే. కానీ ఈ సంవత్సరం మరి గోల్డ్ రథానికి దగ్గర 40-50 లక్షల రూపాయలు అవినటువంటి రథం తయారు చేయడం వల్ల ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయింది. వచ్చే సంవత్సరం ఎలా కాకుండా ప్రజలందరూ నిర్ణయించి ఇంకా మంచి బాగా ముందుగా దేవటడం జరుగుతుంది. ఇప్పుడు ఉదయం ఎన్ని గంటలకు మొదలు అవుతుంది, ఎక్కడి నుంచి మొదలు అవుతుంది, ఎలా వెళ్తారు? ఈ రథం ఉదయం 9 గంటలకి శ్రీరంగపట్నం శ్రీ దేవి గౌరీ శంకర్లు ఆ సెంటర్ నుంచి వచ్చి మొత్తం ఊరంతా కూడా సారి కార్యక్రమం జరుగుతుందండి. 7 గంటల నుంచి 11:30 వరకు సారి కార్యక్రమం జరుగుద్ది. 9:30కే రథం బయలుదేరిపోతుంది. ఆల్రెడీ ఊరంతా జరిగే రాబోరికి సాయంత్రం 8:30 అవుతుంది. 8 కానీ 8 అయిన తర్వాత బాణ సంకల్పం చెరువు మధ్యలో కాల్చుతారండి. అంటే ఇదివరకు కాల్చారు, ఈ సంవత్సరం కొత్తగా భారీ మోపుతో పెట్టారండి. ఇది కాకుండా ఒక 6 ప్రోగ్రాలు కూచిపూడి భరతనాట్యం ఒకటి, ఒక 5 బేబీ డ్యాన్సులు ఒకటి భారీ బడ్జెట్లో చేసి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా దగ్గర ఈ రోజున శ్రీరంగపట్నం వచ్చిన ప్రజలందరికీ కూడా కాకుండా పన్నూరు నుంచి వచ్చిన ఎంతమంది వచ్చినా కానీ పొద్దుట సాయంత్రం స్వీట్లతో మంచి భోజనం కూడా పెట్టడం జరుగుతుందండి. అలాగే ఒకరు చేసేది కాదండి, ఊరంతా కలిసికట్టుగా చేసి చాలా సంతోషంగా ఏకదాటిగా అమ్మవారిని సక్రమంగా సాగనంపుతామండి. ఈ రథోత్సవ కార్యక్రమం మీరు ముందు రిక్షాలో వెళ్ళేది అంటున్నారు, తర్వాత ఆటోలో వెళ్ళేది. ఫస్ట్ పల్లకీలో తీసుకెళ్ళేవారండి. అంటే ఆ రోజుల్లో బాగా బక్కగా ఉండేవారు అందరూ. మరి అక్క అమ్మవారు మేము పెట్టుకొని మేము పూజలు చేసుకుని ఆవిడ యొక్క ఆశీస్సులు పొందుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి పంటలు పండి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండి చేయడం వల్ల ఈ అమ్మవారి పండుగ అంత గొప్పగా చేస్తామండి. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందండి సుమారు ఇది? సుమారు నాకు వచ్చి 40 సంవత్సరాలు అండి. నాకు వచ్చి 38 సంవత్సరాలు పెట్టి తెలుసండి. అంతకుముందు పూర్వం నుంచి జరుగుతుందండి ఒక శ్రీరంగపట్నం గ్రామంలో అయితే. అంటే మీకు తెలిసే నాటికే? నాకు తెలిసిన నాటికే చిన్న పల్లకీలో మోసుకెళ్ళి తిప్పడం జరుగుద్దండి. 40 సంవత్సరాలు పైబడి. 40 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు దగ్గర 80 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఏటా ఎంతమంది పాల్గొంటారండి రథోత్సవ కార్యక్రమం? రథోత్సవ కార్యక్రమంలో దగ్గర 12,000 మంది 15,000 మంది పాల్గొంటారండి. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలంతా కూడా కంపల్సరిగా ఈ రోజు శ్రీరంగపట్నం కంపల్సరీగా ఉంటారు. అంటే ఇప్పుడు శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్న వీధులు ప్రతి వీధి తిరుగుతారు? ప్రతి వీధి తిరుగుతాం. తిరిగి అంటే అమ్మవారు ఏ ఈదికి వెళ్తా ఏది సుఖసంతోలతో కొద్దిగా తొలతూగి బాగుంటారని అందరూ. అందుకని ఈ రథం ప్రతి ఈదికి రావాలని ఈ రోజున ఈ రథం చేస్తానికే దగ్గర రోజుకి 500 రూపాయలు కూలి పనికి వెళ్ళి మనిషి 10,000 రూపాయలు సంపాదించారు. ఇప్పుడు అయితే ఇక్కడ భోజనాలు కావచ్చు, లేదా మీరు ఏర్పాట్లు చేసే కావచ్చు, ఇదంతా కూడా చందా రూపాన వచ్చిన రూపంగా ప్రతి ఒక్కరు సాయం చేసిందేనండి. ఒకరు పెట్టుకునేది అయితే కాదు. దాంట్లో 1,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆఖరికి 100 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా తల్లి సమానంగా చక్కగా కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి వెళ్తా ఉన్నాం గ్రామంలో. ఇప్పుడు మనకి నిర్వాహకులు అయితే ఇక్కడ
గౌరీదేవి రథోత్సవ కార్యక్రమం ఏ రకంగా జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది పూర్తి